రెక్కాడితే కానీ డొక్కాడని మొగ్గంగుంటలో దిగకుండా పూటకు వెళ్ళని మన నేతన్నల కష్టము, వారి యొక్క బాధలు, వారి యొక్క సమస్యలు తెలుసుకొని నేతన్నల గురించి మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు అప్పులో కూరుకుపోయినారని వారిని అప్పులను ఊబి నుండి బయటికి లాగడం కానీ సుమారు 33 కోట్ల ప్రభుత్వం 33 కోట్లు రిలీజ్ చేస్తూ అప్పులు మాఫీ చేయడం జరిగింది. ఈ మాఫీ నేతలకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇది అభినందించవలసిన విషయము. నేతలందరికీ ఇదే విధంగా అండగా ఉండి ప్రభుత్వం ఇక ముందు కూడా వారికి వేతనాలు పెంచడం, దినసరి వేతనాలు పెంచడము, లేకపోతే నూలు సబ్సిడీలు ఇవ్వడము, వారికి పని చేయలేక ఇంట్లో ఉన్న వృద్ధులకు కానీ చేనేత మీద బతుకున్న వాళ్ళకి కానీ వారికి పెన్షన్లు అనేది అధిక మొత్తంలో ఇచ్చి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడి సహకరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరొకసారి విన్నవించుకుంటున్నాము. దీనికి ఇప్పటివరకు రుణమాఫీ చేసిన 33 కోట్లు 2017 సంవత్సరం ఏప్రిల్ నుంచి 1వ తారీఖు నుంచి ఉన్న అప్పులను 2024 వరకు ఈ మధ్యకాలంలో తీసుకున్న అప్పులను మాఫీ చేయడం జరిగింది. ఈ సద్వినియోగం అప్పుల మాఫీని అందరూ కూడా వారు స్వయంగా ఒక్కొక్కరు తెలుసుకొని ఆ అప్పులన్నీ మాఫీ చేయించుకొని వారు అభివృద్ధిలోకి రావాలని నేతలను నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బాలాజీ ఎంటర్ప్రైజెస్ UPVC విండోస్ అండ్ డోర్స్ మా వద్ద పేరున్న కంపెనీల WPC, PVC ఫ్రేమ్స్, డోర్స్, అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్, ఆల్ ఇంటీరియర్స్, ఎలివేషన్ వర్క్స్, ఐరన్ గ్రిల్స్ నాణ్యతతో తయారు చేయబడును. అలాగే మా వద్ద నాణ్యమైన టేకు కర్ర లభించును. హాసన్పర్తి రోడ్, ఎర్రగట్టుగుట్ట. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9849734289830966521